హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. ఈరోజు మేము కైట్ ఎగిరిస్తున్నాం అనమాట. మా బాబు స్కూల్లో రోజు సంక్రాంతి సెలబ్రేషన్ చేశారు. సో అందరు పిల్లలకు కైట్స్ తీసుకురమ్మన్నారు. అయితే కైట్ తీసుకొచ్చారు. స్కూల్లో అంత సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక కైట్ ఎగిరిద్దాం అంటే ఇప్పుడు మా ఆయన చూడండి థ్రెడ్ కట్టి రెడీ చేస్తున్నాడు అన్నమాట కైట్కి. సో అది రెడీ అయిపోయిన తర్వాత మేము పైకి వెళ్ళి టెరెస్ పైకి వెళ్ళి ఎగిరిచ్చామన్నమాట. కానీ సరిగా ఎగరలేదన్నమాట. గాలి సైడ్ కొడుతుంది, అది సరిగా ఎగిరడం రాలేదు. కొంచెం ఎంజాయ్మెంట్ అయితే అయ్యింది. పైకి వెళ్ళి టెరెస్ మీద ఎంజాయ్ చేసాం అందరిలాగా. మా బాబు పట్టుకొని ఎగిరిస్తున్నాడు, మా ఆయన ట్రై చేస్తున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు కైట్ ఎగిరించి ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఎగిరిస్తుంటే అది రావడం లేదనమాట. మర్చిపోయినట్టు అయిందైతే ట్రై చేస్తున్నాడు అనమాట ఎగిరడము. చూడండి. సో సంక్రాంతి పండుగ అంటేనే కైట్స్ పండుగ కదండి. అందరూ కలర్ కైట్స్ ఎగిరిస్తూ ఉంటారు. ఫుల్ ఇంట్లో పిండి వంటకాలు చేసుకుంటారు. చక్నాలు, గారెలు, అవన్నీ స్వీట్స్. ఇంకా నేనైతే ఏమి చేసుకోలేదండి పిండి వంటకాలు, ఎందుకంటే అవన్నీ చాలా టైం పడుతుంది. ఒకటి మా ఇంట్లో ఎవరు తినేవాళ్ళు కూడా ఎవరు లేరు. మా అత్తమ్మని అక్కడ నుంచి నిజామాబాద్లో చేస్తాను అనమాట. ఎవ్రీ ఇయర్ చేసి పంపిస్తారనమాట. మా అత్తమ్మ బాగా టేస్ట్ చేస్తారనమాట. సో నాకు బాగా ఇష్టం అనేసి తనే చేసి పంపిస్తారనమాట నా కోసము. సో సో అలా మేము పంపించిన తర్వాత తినేస్తామన్నమాట. ఇంట్లో నార్మల్గా చేసి పూజ చేసుకుంటాను నేను, అంతే. పండుగ ఏదైనా ఒక స్వీట్ చేసుకుంటాను. లేకపోతే బయట బేకరీస్లో ఇప్పుడు అంతా రెడీమేడ్ దొరుకుతున్నాయండి పిండి వంటకాలు. సో తెచ్చుకోవాలని అనుకుంటున్నాము. బేసన్ లడ్డు కానీ, ఇంకా గారెలు, ఈ మురుకులు సో ఉంటాయి కదండి, ఏదో ఒకటి తెచ్చుకొని తినాలి ఆ రోజు పండుగ అనుకుంటున్నాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది చెప్పండి. సో చూడండి, మేము కైట్స్ ఎగిరిస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట, అంటే సెకండ్ టైం యాక్చువల్లీ. మా జయేష్ చిన్న ఉన్నప్పుడు వన్ ఇయర్ లోపు ఉన్నప్పుడు మా మరిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అప్పుడు ఆడిపించాడు అన్నమాట. కైట్ ఎగిరిచ్చి అది చూపించాడు. ఇది సెకండ్ టైం అనమాట మా జయేష్కి కైట్ ఇప్పించి వాటితో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో చిన్నప్పుడు చాలా మెమరీస్, స్వీట్ మెమరీస్ కదండి ఇవన్నీ. పెద్దగా ఎక్క చూపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. అప్పుడు అలా ఎగిరిచ్చాము, ఇలా చేసాము అనేది ఒక మెమరీస్ ఉండిపోతాయి కదండి లైఫ్ లాంగ్. సో కైట్ ఎగిరిస్తున్నాం చూడండి, మా జయేష్ ట్రై చేస్తున్నాడు ఎగిరడం అనేది. ఎగిరడం రావట్లేదు, కొంచెం థ్రెడ్ కట్టడంలో ప్రాబ్లం అయిందో ఏదో తేడా అయింది యాక్చువల్లీ, అందుకని సరిగా ఎగరడం రాలేదు. ఇది చూడండి మా ఇంటి పైన టెర్రస్ పైన నేను కూడా ట్రై చేశాను. కొంచెం అలా ఎగిరించి ట్రై చేసిన నేను కూడా. సో మీరేమేమి చేసుకున్నారని చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బట్టలు ఖరాబ్ అయితే లేవు. చూడండి ఎలా ఎగిరిస్తున్నాను, ట్రై చేస్తున్నాను నేను. మా బాబు అది థ్రెడ్ది రీల్ పట్టుకున్నాడు, నేను ట్రై చేస్తున్నాడు అండ్ ఎగిరిస్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఆడాము, అంత గుర్తు లేదు నాకు. ఓకే, వేరే వాళ్ళది చూసేవాళ్ళం మేము. నేనేమంతా కైట్స్ ఏమి ఎగిరేలేదు చిన్నప్పుడు. ఆ డేసే వేరే కదండి, ఆ పరిస్థితులు వేరు, అంత వేరు. సో ఇప్పుడు ప్రతి పిల్లలకు అన్ని ప్రతిదీ కావాలంటూ ఉంటారు. వాళ్ళ చేయాల్సిందే కదా, చేయకపోతే వాళ్ళు మిస్ అయిపోతారేమో అనే మనకు ఒక భయం అనేది ఉంటుంది. భయం అనే కన్నా ఒక మిస్ అయిపోతాం కదా. ఆ పిల్లలకి ఇప్పుడే ఎలా
ఏ వయసులో ఏం చేయాలన్నది ప్రతిదీ మనం ఫుల్ఫిల్ చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. చూడండి నేను ఎలా డ్యాన్స్ చేస్తున్నాను. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే మూవీ వచ్చింది కదా, అందులో సాంగ్ చూడండి. ఈ విధంగా మేము ఎంజాయ్ చేసాం పైన టెరెస్ పైన. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్. 9 0 1 2 3 4 5 6 7 8 9 10 100. అరే అందరినీ పాటలు బాయ్. నీ పిచ్చోడా మంచిగా షూట్ చేయరా అంటే ఏదో ఒకటి చెప్తున్నావు.